సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపైన వివాదం ముదురుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపైన బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ పైన ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు కూడా మారుస్తామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దామని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వచ్చే పరిస్థితే లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది కదా పద్ధతి కాదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది కదా పద్ధతి కాదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్ విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ముందు పెట్టడం, దానికి ఫౌండేషన్ వేశాడు, ఆ తర్వాత విగ్రహం కూడా పెడతారు. ఇప్పుడు అది ఎక్కడో తెలుగు తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారు, మీరు పెట్టలే. మీకు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పెట్టలే. ఇవాళ మీకు ఆలోచన వస్తే వచ్చిండొచ్చు, కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే, మీ విగ్రహం పెట్టలే. దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం, ఆ విగ్రహంతో మేము పెడతామని. ఈ సంస్కారం, ఈ ఆలోచన మంచిది కాదు. నువ్వు చదువుకున్నోనివి, ఇతర దేశాలలో చదివి వచ్చినావు, కానీ ఇదేం కల్చరు? ఆయన పేరు తీసేద్దాను. రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు. ఆనాడు యువజన కాంగ్రెస్ లో మీ నాయన కూడా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు, నేను ప్రెసిడెంట్ గా చేశాను, చంద్రబాబు గారు చేశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. నేను మీలాగా మాట్లాడా, నాదో కల్చర్ ఉంది. ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు పెడితే పెట్టుకోండి, ఎవడొద్దన్నారు. మీ సర్కారు వచ్చినాక తెలుగు తల్లి ఎడబెడతారో పెట్టుకొని ఎవడొద్దన్నారు.
నేను అనేది అండి, మీరు పెట్టినుంటే నీ విగ్రహాన్ని జరిపి పెట్టినుంటే ఏదన్నా అన్నారు అనుకోవచ్చు. దానికి సెక్రటరియట్ పోయింది, ఇక సాక్షాత్తు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేను మారుస్తా అని అనడం అది నీకు శోభ కాదు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్. ఎస్ సంధ్య, కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ అయితే రాజకీయంగా దుమారం అయితే రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే దాన్ని తొలగిస్తామంటూ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా వి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు కూడా ఖండించారు. అదేవిధంగా ఈ కాసేపటి క్రితం ప్రెస్ మీట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎద్దేవా కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు అధికారంలోకి రావడం అనేది కళ్ళ అంటూ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కానీ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కూడా ఇప్పుడే ఈ కాసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన తీవ్రంగా ఖండించడంతో పాటు ఇట్లాంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఊరుకునేది లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఆది శ్రీనివాస్ ఇంకొక వాయిస్ ఎక్కువగా చేసుకుంటూ తాట తీస్తామంటూ కూడా కామెంట్ చేశారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తం మీద కేటీఆర్ చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు, దేశంలో అనేక రివల్యూషన్స్ కూడా తీసుకొచ్చారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అట్లా ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణకు ఆయనతో ఏం సంబంధం అని చేయడం అనేది ఆయన అవగాహన లేనితనానికి నిదర్శనం అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 18 ఏళ్ల లోపు అంటే యువకులకు అందరికీ కూడా ఓటు హక్కు, 18 ఏళ్ళకే ఓటు హక్కు తీసుకురావడం కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు తీసుకురావడం అనేది పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా రాజీవ్ గాంధీ చాలా కీలక పాత్ర పోషించారు. వీటితో పాటు ఐటీకి సంబంధించి విషయాలకు సంబంధించి కూడా ఐటీ రివల్యూషన్ తీసుకురావడం కూడా రాజీవ్ గాంధీ తోటే ప్రారంభమైంది. కాబట్టి అలాంటి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి విషయంలో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకోసారి అవగాహన లేకుండా మాట్లాడి ఈ పరువు తీసుకోవద్దంటూ కూడా ఇతర పలుకుతున్న పరిస్థితి ఉంది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగిస్తాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రాజీవ్ గాంధీ పేరును తొలగిస్తామంటూ కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదంటున్నారు. వాళ్ళు ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది పూర్తిగా కళ్ళవారుగా అధికారంలోకి వచ్చేదే లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తారు. సో ఈ రాజీవ్ గాంధీ అంశం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించి ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంటే సోనియా గాంధీ భర్త కాబట్టి సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ వచ్చిన వారి వల్లనే వారి విగ్రహాన్ని పెడితే వచ్చిన తప్పేంటి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన అయితే కాంగ్రెస్ నేతలు అయితే తీవ్రంగా రియాక్ట్ చెప్పండి సంధ్య. రైట్, అదే కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన ఇప్పటికి విహెచ్ కూడా చెప్పారు, 10 ఏళ్ల పాలనలో మీరు చేయలేరు, మేము వచ్చిన తర్వాత చేస్తున్నాము అనేటువంటి వివరాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ సీనియర్స్ అందరూ కూడా ముప్పటి దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫర్దర్గా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు? డెఫినెట్గా రేపే రాజీవ్ గాంధీ జన్మదినం. ఆయన జన్మదిన సందర్భంగా దృష్టిలో పెట్టుకొని, జయంతి దృష్టిలో పెట్టుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా లాంచ్ చేయాలని కూడా భావించారు. వాస్తవానికి సెక్రటరియట్ దగ్గర ఏర్పాటు చేస్తున్న ఆ విగ్రహాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఆహ్వానించి చేయించాలని చూశారు. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి లాంచ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పరిపాలనా కేంద్రమైన సచివాలయం వద్ద అలాంటి విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదని కూడా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ ఇదే అంశాన్ని కూడా మాట్లాడుతూ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ప్లేస్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కూడా జరిగిన ఆ అంశానికి సంబంధించి దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులంతా బలిదానం కావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి పార్టీ నేతలు అట్లా అక్కడ విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా వారు చేస్తున్న కామెంట్స్. కానీ మరోవైపు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, దేశంలో అనేక రెవల్యూషన్స్ తీసుకొచ్చారు, 18 ఏళ్ళకే ఓటు హక్కు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ, ఐటీ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టడంలో తప్పేంటి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీకి సంబంధించి అధిష్టానానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అలాంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఈ విషయానికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మీడియాతో వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మాత్రం కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే తీవ్ర దుమారం అయితే రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా
విధంగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇది కాసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదో చేస్తూ కూడా కామెంట్ చేశారు. అట్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ గారు కూడా ఇందాక మాట్లాడారు. ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆది శ్రీనివాస్తో మాట్లాడారు. సార్ చెప్పండి, కాసేపు క్రితం కేటీఆర్ మాట్లాడుతూ విగ్రహం విషయంలో చాలా తీవ్రంగా కామెంట్ చేశారు. అక్కడ అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తామంటారు. తెలంగాణకు రాజీవ్ గాంధీతో ఉన్న సంబంధం ఏంటి అని మాట్లాడారు. వాళ్ళు ఇంకా పగట్టి కళలు అంటున్నట్టున్నారు అధికారంలోకి వస్తామని. మొన్నటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ యొక్క పనితీరు నిరసనగా జీరోకే పరిమితం చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద మాటలతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం, అహంకారపూరితంగా వారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం ఉడుకుతుందన్నటువంటి సందర్భం కూడా చెప్తున్నాం. సలసల మరిగే విధంగా, రక్తం మరిగే విధంగా రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం అంటే, తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్తగా, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశం కోసం ప్రాణాలు త్యాగాలు అర్పించిన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఆ తదుపరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి గురించి వారికి అసలు నోరేలాచింది మాట్లాడారు కన్నమాట. రాజీవ్ గాంధీ గారు పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని చెప్పిన ఆలోచనతోటి నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకి నిధులిచ్చేటువంటి ఏర్పాటు చేసినారు. 18 సంవత్సరాల వయసున్న వరకు ఓటకు కల్పించేటువంటి కార్యక్రమం చేసినారు. ఐటీ ప్రపంచాన్ని దేశానికి పరిచయం చేసినారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామన్నమాట. అసలు మీరు అధికారులు రావడానికి అవకాశం ఉందండి. అహంకారపూరిత మాటలు ఏందో అంటున్నాం. సరే, ఇంకొకటి అంజయ్య విగ్రహం పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. అదే అంజయ్యను గతంలో రాజీవ్ గాంధీ అవమానించారు. అలాంటి తెలంగాణ వ్యక్తిని అవమానించిన వ్యక్తిని రాజీవ్ గాంధీని అక్కడ విగ్రహం పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు మసిబూసి మారడిగా చేసే విధంగా మాట్లాడే మాటలు సాహిత్యం కాదన్నమాట సందర్భం చెప్తున్నాం. బీసీ బిడ్డగా అంజయ్య గారికి ఉన్నటువంటి గౌరవం ఎప్పటికీ తరగదు. ఈరోజు వీరు అడ్డం పెట్టుకొని ఏదో మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు కూడా సబబు కాదు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టి తీరుతాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు ప్రజా బౌల్యోకి రైతు రుణమాఫీ కానీ 5 గ్యారెంటీలు అమలైపోతున్నటువంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు చర్చించుకోవడం మానివేసిన తర్వాత ఈరోజు మేము ఆల్రెడీ 31,000 కోట్లు క్యాబినెట్లో పెట్టినాము. 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తాము. 27 రోజులలో ఈ రైతులకు రుణమాఫీ 18,000 కోట్లు చేసిన మిగతావి ఏవైతున్నాయో చేసుకుంటూ పోతున్నాం చెప్తే కూడా ఈరోజు గాయగా చేస్తూ గత్తర లేపేటువంటి విధంగా ఈరోజు నేను అడుగుతున్నాను మీ ద్వారా. సార్, ఇంకొకటి విగ్రహం సంబంధించి కూడా అంటే తెలంగాణ బిడ్డలు దాదాపు వందలాది మంది ఉద్యమ సమయంలో అమరులు కావడానికి కారణమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి విగ్రహం అక్కడ పెట్టే అర్హత లేదు అని కూడా కామెంట్ చేశారు. కేటీఆర్ గారికి అసలు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కేలే అంటున్నా, ఆయన స్థాయి కాదంటున్నా. అసలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మా గాంధీ కుటుంబం గురించి రాహుల్ గాంధీ గారు తెలంగాణను అడ్డు పెట్టుకుని తెలంగాణలో లబ్ధి పట్టేది ఎవరనంటే అది కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. తెలంగాణ పదంతో, తెలంగాణ ఉద్యమంతో 10 సంవత్సరాల అధికారంలో ఉండి 1,000 కోట్లు డబ్బులు సంపాదించుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి కేటీఆర్ ఈరోజు మా గురించి మాట్లాడదంటున్నాం. ఈరోజు నిరాడంబరతను మారిపోయారు గాంధీ కుటుంబం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది గాంధీ కుటుంబం. అలాంటి రాజీవ్ గాంధీ గారికి, ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రారంభించినటువంటి వారి విగ్రహం, మహనీయుల విగ్రహాన్ని నెలకొల్పుకొని వారి ఆశీస్ సాధన ముందుకు తీసుకుపోవడానికి కోసం భావి తరాలకు ఈరోజు స్ఫూర్తి నింపడానికి కోసం చేసే కార్యక్రమాన్ని స్వాగతించాల్సి పోయి మేము అధికారులకు వస్తే రాజీవ్ గాంధీ బొమ్మ గారిని తీసేస్తాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాం, ఏ విధంగా తీస్తారో చూస్తామని మనం ఇంతకుముందు చెప్పినాం. రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడినా, రాజీవ్ గాంధీ గారి గురించి అవహేళనగా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి అవహేళన మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూరుకోడు తాట తీస్తారు జాగ్రత్త అన్నమాట. ఈ సందర్భంగా ఇప్పటికే చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ఒక మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి. అలాంటి గురించి అవాకులు చెవాకులు పేల్తే ఊరుకునేది లేనమాట చెప్తున్నాం. మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసే సేవలు గుర్తుంచుకునే వారి విగ్రహాన్ని అక్కడ చేయాలని చెప్పిన ఆలోచన ముందుకు వస్తున్నాడు. తప్పనిసరిగా రాజీవ్ గాంధీ గారి గౌరవాన్ని ఇనుముడిపై చేసే విధంగా కార్యక్రమం ఉంటుంది తప్ప మరొకటి కాదని సందర్భం తెలియస్తా ఉన్నా. కానీ మీ సీఎం సోనియా గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు, అందుకోసమే అక్కడ విగ్రహం పెడుతున్నారు అని కూడా మాట్లాడారు. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ ఈ మాత్రం కూడా మీరు మర్చిపోతే ఎట్లా అంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హోదాలో ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇంక వారేమో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు
వారు ప్రసన్న చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది మా బాధ్యత, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత అంటున్నా. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి, తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి భర్తగా, ఈ దేశ ప్రధానిగా వారి ఆలోచనలు భావి తరాలకు అందివ్వాలని, ఓ స్ఫూర్తిగా ఓ ప్రేరణగా ఉండాలని చెప్పని ఆ మహనీయుడి విగ్రహం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే ప్రసన్నం చేసుకోవడం అన్నమాట. ఈరోజు మీ 10 సంవత్సరాల పరిపాలన పైన పోరాటం చేసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రజా వైఫల్యం చెందిన ప్రతిసారి ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రసన్నం చేసుకోవడానికి వచ్చి మీరు ప్రసన్నం చేసుకోవాలి. ఈరోజు మీరు ప్రజలను ఏ విధంగా ఏమార్చి 10 సంవత్సరాలు తెలంగాణ పదాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు 10 సంవత్సరాలు నేను అడుగుతున్న మిమ్మల్ని కేటీఆర్ గారు, తెలంగాణ పదం అనే ఉద్యమం లేకపోతే అసలు మీరు ఎక్కడ అంటున్నా? ఈరోజు మీరు తెలంగాణ పదం తీసేసుకొని మీ పార్టీలో భారతీయ రాష్ట్ర మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మీరు ఇప్పుడా మాట్లాడే తెలంగాణ కోసం ఉంటున్నాం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి 24/7 ఇంచుమించు ప్రతిరోజు 18 గంటలు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథం చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులే పనిచేస్తుంటే ఓర్వలేక ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ఏదైతే వాడుతుండ్రో ఇది ప్రజలందరూ గమనిస్తారు. భవిష్యత్తులో మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పి భావిస్తా ఉన్నా. రైట్, ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అయితే తీవ్రంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. రాజీవ్ గాంధీ అంశం విషయంలో మాత్రం నేతలంతా కూడా చాలా కేటీఆర్ చేసిన కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సంధ్య. రైట్ ప్రతాప్, అది మొత్తంగా విగ్రహావిష్కరణకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపైన ఫైర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి దేశపతి శ్రీనివాస్ మొన్న స్పందించారు. ఏమన్నారు ఒకసారి వినండి. సెక్రటేరియట్ ఎదురుగా, సెక్రటేరియట్ ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరజ్యోతి ఏదైతే తెలంగాణ అమరుల స్మారక కేంద్రం నిర్మించుకున్నామో ఆ రెండింటి మధ్యలో ఉన్న స్థలం, అటు అమరజ్యోతికి ఎదురుగా ఇటు సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించి ఆ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించి ఇవాళ అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు. ఆ సెక్రటేరియట్కు అమరజ్యోతికి మధ్యనున్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది. అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది. ఆ తల్లి తెలంగాణ పరిపాలనను, తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. కనుక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పిన, పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు.